బ్రెయిన్ స్ట్రోక్. ఆధునిక కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ తరచూ వింటూ ఉంటాం. రాను రాను మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం పెరగటం వలన ఈ స్ట్రోక్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ మీద ఇంపాక్ట్ అవ్వటం వలన, అంటే ప్రభావం చూపటం వలన వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన కానీ, లేకపోతే అధిక ప్రసరణ అవటం వలన కానీ స్ట్రోక్ రావచ్చు. రక్త ప్రసరణ తగ్గటం వలన వచ్చేదాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. రక్త ప్రసరణ అధికం అవటం వలన వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఏ స్ట్రోక్నైనా కూడా మనం అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మన బ్రెయిన్లో ఈ రక్త ప్రసరణ కనుక మార్పు జరిగితే కనుక ప్రతి నిమిషానికి 19 లక్షల న్యూరాన్స్ దెబ్బతింటాయి. అందుకని ఎప్పుడూ కూడా ఒక మనిషికి పక్షవాతం లక్షణాలు, అంటే ఉదాహరణకి మూతి పక్కకి తిరగటం కానీ, మాట ముద్దగా రావటం కానీ, లేకపోతే చెయ్యి కాలు వీక్నెస్ రావటం కానీ, లేకపోతే నడుస్తుంటే అన్స్టడీగా ఉన్నా కూడా వెంటనే పక్షవాతం అనేది వచ్చిందేమో, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందేమోనని వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో డాక్టర్ని ఎంత తొందరగా సంప్రదిస్తే వాళ్ళు డయాగ్నోస్ చేసి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మళ్ళీ రక్త ప్రసరణ పునరుద్ధరించవచ్చు మనం. అదే హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఉన్న బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి బీపీ కంట్రోల్ లేకపోవటం వలన కానీ మిగతా కారణాలతో. సో వెంటనే మనం కారణాన్ని గుర్తించి దాని సకాలంలో గనక వైద్యం చేయించుకుంటే గనక ఎక్కువ పార్ట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే తర్వాత మార్బిడిటీ, స్ట్రోక్ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి అంగవైకల్యం ఎక్కువ లేకుండా మనం కాపాడుకోవచ్చు. అందుకనే ఎవరైనా కూడా ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి, ముఖ్యంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అత్యవసరం. If you found this video useful, like, comment and subscribe for more health updates.